నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నా ఎక్స్పీరియన్స్ వినండి. లెట్స్ బ్యాక్ ఇంటూ ఒక 6 years బ్యాక్. 6 years బ్యాక్ నాకు ఫుడ్ అంటే ప్రాణం. స్వీట్స్ అంటే పిచ్చి. స్వీట్స్ స్వీట్స్ స్వీట్స్. నేను నార్మల్గా ఇంట్లో మమ్మీ అరే అటు పోయి అట్లా పెరుగు తీసుకురా పోరా అని చెప్తే స్వీట్ షాప్కి వెళ్తుండే. స్వీట్ షాప్కి వెళ్ళి పెరిగి అని చెప్పి స్వీట్ షాప్ అని అడుగుతుండే. మనీ ఇస్తుండే, వాడు స్వీట్ కడుతుండే, పెరుగు కడుతుండే. కిందికి చూస్తుండే. కిందికి చూడగానే మొత్తం ఆడ డబుల్ కమీటాలు, మన కలాఖాన్, కలాఖాన్ నా ఫేవరెట్, కలాఖాన్ ఇవన్నీ ఉంటుండే. నా దగ్గర ఇంకెన్ని మనీ ఉంటుండే. గెస్ వాట్ హ్యాపెండ్ బ్రో? ఒక కలాఖాన్ ఏమని చెప్పి తిన్నా. అట్లా రోజు పెరుగు, రోజు కలాఖాన్, రోజు పెరుగు, రోజు కలాఖాన్. ఓకే. ఈవినింగ్ ఏమవుతుండే? షాప్కి పంపిస్తుండే. షాప్కి పంపి మనం ఉద్యోగం కదా, కిందకి చూస్తుండే. ఆ రసగుల్లాలు, బొచ్చు అన్నీ ఉంటుండే. తీసుకుంటుండే, ఇంటికి వస్తుండే, చేసుకుంటుండే, తింటుండే. ఏం కాలే. ఎందుకేమవుతుంది? ఏం కాలే. మళ్ళీ రాత్రి కాగానే ఇంట్లో ఫుడ్ తినబుద్ధి కాదు నాకు. నేనేం చేస్తుండే? బయటకు పోతుండే. బయటకు పోయి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, రోజు నాకు ఇంకా పైనాపిల్ కేక్ మస్తు ఇష్టం. పైనాపిల్ కేక్ రోజు తింటుండే. 20 రూపీసే కదా, చీప్ పైనాపిల్ కేక్. ఇవన్నీ కడుపులో పడి 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 ఒక్కొక్కటి తక్కువ కాకుండా ఒక్కొక్కటి 1000 calories, 500 calories, అట్లా మనం క్యాలరీ మొత్తం కొట్టేసినాం. తిని 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 స్టార్టింగ్లో నాకేం ఏర్పడలే. తిన్నా 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 ఒక 6 months తర్వాత కూర్చుంటే లేవరాదు, లేస్తే కూర్చోరాదు, క్రికెట్ ఆడితే దమ్ము వస్తుంది, నడవడానికి రాదు, ఉరకడానికి రాదు. నా ఫ్రెండ్స్ అంతా ఫిజికల్గా ఫిట్ ఉంటే నేనేమో దమ్ము తీస్తుండే. నా ఫ్రెండ్స్ నన్ను వెనకెళ్ళి ఆడుకుంటారు కదా, ఇట్లా నా బండ ఉంటే బండోడా 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 ఆడుకుంటుండే. నేను నార్మల్గా సీరియస్ అవుతుండే, తర్వాత నేను కూడా నవ్వుతుండే. ఇంత ఘోరం కదా, నా మీద జోకులు వేస్తే నేను నవ్వడం. సరే ఫ్రెండ్షిప్లో కామన్ అనుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నీ సెల్ఫ్ ఇమేజ్ దొబ్బుతుంది. అందరున్నాక నిన్నే ఎందుకు ఎక్కిరిస్తున్నారు? నువ్వే ఎందుకు ఇట్లున్నావు? నాకు ఇక బాగా కొట్టేసింది. ఇట్లున్నా అండి అని చెప్పి అద్దం ముందుకెళ్ళి షర్ట్ ఇప్పి చూసుకున్నా. ఇంత పొట్టేసుకొని, ఇంత చబ్బీ చిక్స్ వేసుకొని, కాన్ఫిడెన్స్ లేకుండా నా ముఖం చూస్తే నాకు ఇరిటేషన్ వస్తుండే. ఇంత ఫిట్ లేవేంద్రా, ఇట్లున్నావేంద్రా, ఇంత ఒబిసిటీ తోటి ఉన్నావేంద్రా, బాధ అనిపించింది. స్టార్ట్ చేసిన, ఈ వద్దిగా నన్ను ఎవ్వడనొద్దు, నన్ను ఎవ్వడేమనొద్దు, నేను మాట పడొద్దు అని చెప్పి నాకు నచ్చిన ఫుడ్స్ అని నేను ఆపిన. ఒక 6 months నాకు నచ్చిన ఫుడ్స్కి నేను ఫుల్ స్టాప్ పెట్టిన. గెస్ వాట్ ఐ డిడ్? పొద్దున్న లేవాలి, వాకింగ్ చేసుకుంటా జిమ్కి వెళ్ళాలి. మాకు ఓన్ జిమ్ ఉంది. వాకింగ్ చేసుకుంటా జిమ్కి వెళ్ళాలి. నేనే జిమ్ ఓపెన్ చేసి రోజు వర్కౌట్ చేయాలి. ఇంటికి వచ్చినామా, నో ఫుడ్, నో కలాకాన్, నో ఫ్రైడ్ రైస్, నథింగ్. రాగానే ఆమ్లెట్ చేసుకోవాలి, కొంచెం రైస్ వేసుకొని తినాలి. లేదంటే నార్మల్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన, బ్రేక్ఫాస్ట్ తినలేదు. ఆఫ్టర్నూన్ కూడా కొంచెం రైస్. ఫిక్స్ అయినా ఇంట్లో ఫుడ్ తింటా, నేను బయట తినాలి. చీట్ చేసిన, టు బి హానెస్ట్ నేను చీట్ చేసిన. కాకపోతే ఇట్లా ఎప్పుడో మంత్లీ ఒకసారి ఫ్రెండ్ బర్త్డే అయితే ఒక కేక్ పీస్ తినడం. రెగ్యులర్ కదా, రెగ్యులర్ అసలు తినలేదు. ఇంకొకటి సండే సండే కొంచెం ఏదో ఒక చిన్నగా ప్లెజర్ కోసం, ఎందుకంటే అలవాటైంది కదా, చిన్నప్పటి నుంచి అలవాటైన హ్యాబిట్. ఒకటేసారి పోలేగా, అంత తోపు కాదు కదా నేను. సో అట్లా చేసి చేసి 6 monthsలో నన్ను నేనే గుర్తుపట్టలే, ఫుల్ ఫిట్ అయిపోయినా. నా ఫ్రెండ్స్ వచ్చి ఒకప్పుడు బండోడా బండోడా అన్నాడు, ఇప్పుడు వచ్చి మమ్మ జిమ్కి తీసుకెళ్ళవా, మమ్మ నీళ్ళకి కావాలి, మమ్మ ఇంత ఫిట్ ఎట్లున్నావు మమ్మ, లిటరల్లీ అట్లా అడిగారు. సో ఈ స్టోరీ కాదు, ఈ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్పాలి ఏందనుకుంటున్నా అంటే, ఒబిసిటీని మీరు ఇప్పుడు అప్పట్లో 6 months బ్యాక్, 6 years బ్యాక్, 7 years బ్యాక్ ఒబిసిటీ అంటే కొంచెం నార్మల్ ఉంటుండే. ఇప్పుడు ఒబిసిటీ కామన్ ప్రాబ్లం.
మీకు ఫ్యాట్ ఉంటే, మీ బాడీలో ఫ్యాట్ ఉంటే మిమ్మల్ని మీరు చూసుకోబుద్ధి కాదు. మీ మీద మీ మీద మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. మీ మీద మీకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉండదు. మీరు ఏం చేయాలన్నా ఇప్పగలుగుతారా? వాళ్ళు ముంగటన్న షర్ట్ ఇప్పగలుగుతారా? సో నేనేం చెప్తున్నా అంటే సీరియస్ తీసుకో. ఒకటి నిన్ను బండోడా అంటున్నా అంటే వాని మీదకి రివర్స్ అవ్వడు కాదు, మార్చి చూపించు. వాడిని తిడితే నీకేం రాదు, వానికేం రాదు, నీకేం రాదు. చేంజ్ అయినావు అనుకో, ఒక ఫీలింగ్ ఉంటుంది చూడు, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడు, యూ విల్ క్రష్ ద వరల్డ్. జాయిన్ ద క్లబ్.